హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం, ఉద్యోగుల హామీల అమలు దిశగా ప్రభుత్వం. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు విశ్రాంత పెన్షనర్లకు ఒక అద్భుతమైన శుభవార్త అందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపులకు సంబంధించి ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం ద్వారా ఉద్యోగ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం వరుసగా అమలు చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఆర్థిక బకాయిల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది ఉద్యోగుల కుటుంబాల్లో నిజమైన పండుగ వాతావరణం నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా శుభవార్తలు వింటున్న ఉద్యోగులు ఈ పరిణామాలను సానుకూలంగా స్వాగతిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సూపర్ గుడ్ న్యూస్‌గా అభివర్ణించవచ్చు. ఎందుకంటే చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఇప్పుడు క్లియర్ అవుతున్నాయి. దసరా పండుగ నుండి మొదలైనటువంటి ఈ వరాల జల్లు దీపావళి మరియు సంక్రాంతి పండుగలకు కూడా కొనసాగింది. పండుగ పూట చేతిలో డబ్బులు ఉంటే ఆ సంతోషమే వేరు. ఆ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి ఉద్యోగుల డిమాండ్లను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోంది. ముఖ్యంగా కరువు భత్యం, డీఏ ప్రకటించిన తర్వాత ఉద్యోగుల ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు మొదలైంది. ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపిస్తూ బకాయిల విడుదలకు నిధుల కేటాయింపులు జరుపుతోంది. ప్రభుత్వం ఏపీ ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో భారీ పురోగతి సాధించింది. సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఆగిపోయిన బిల్లులన్నీ ఇప్పుడు కదులుతున్నాయి. ఇందులో భాగంగా ముఖ్యంగా టీఏ మరియు టీడీఏ బిల్లుల కోసం ప్రభుత్వం సుమారు రూ. 150,00,00,000 విడుదల చేసింది. ఉద్యోగులు విధి నిర్వహణలో భాగంగా ప్రయాణాలు చేసేటప్పుడు లేదా బదిలీలైనప్పుడు తమ జేబు నుండి ఖర్చు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వడానికి ఇవి ఎంతగానో కీలకం. ఏప్రిల్ 1, 2025 నుండి పెండింగ్‌లో ఉన్న ఈ బకాయిలు ఇప్పుడు నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో చేరనున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏపీజీఎల్ఐ బిల్లుల క్లియరెన్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లైఫ్ ఇన్స్యూరెన్స్ అనే ప్రతి ఉద్యోగికి ఒక రక్షణ కవచం లాంటిదిది. పాలసీలు మెచ్యూర్ అయిన వారికి అందాల్సిన నగదుతో పాటు అత్యవసర అవసరాల కోసం లోన్ తీసుకున్న వారికి సంబంధించిన పేమెంట్‌లను కూడా ప్రభుత్వం ఇప్పుడు క్లియర్ చేసింది. దీనివల్ల తమ పిల్లల చదువుకో లేదా వివాహాలకో డబ్బులు అవసరమైన ఉద్యోగులు పెద్ద ఊరట లభించినట్లయింది. మరి అటు ఉద్యోగులు, ఇటు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జీపీఎఫ్ బకాయిలు కూడా ప్రభుత్వం విడుదల చేయడం విశేషం. సొంత పొదుపు మొత్తాలను కూడా తీసుకోవడానికి ఇబ్బందులు పడ్డ తరుణంలో ఈ నిర్ణయం కొండంత అండగా నిలిచింది. విశ్రాంత ఉద్యోగుల విషయానికొస్తే వారి సరెండర్ లీవ్ బకాయిల చెల్లింపు ప్రక్రియ కూడా వేగవంతమైంది. రిటైర్ అయిన తర్వాత వచ్చే ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో అందటం వల్ల వృద్ధాప్యంలో వారు ఎవరిపై ఆధారపడకుండా గౌరవంగా జీవించగలరు. మీ ఈ బిల్లుల విడుదల ద్వారా పెన్షనర్లకు భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వం కేవలం ప్రస్తుత ఉద్యోగులకే కాకుండా గతంలో సేవలందించిన పెన్షనర్ల సంక్షేమానికి కూడా కట్టుబడి ఉందని ఈ చర్యల ద్వారా నిరూపితమవుతోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం ఉద్యోగులకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆర్థిక సమస్యలతో పాటు ఆర్థికేతర సమస్యలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వేతనాల పెంపు, పీఆర్సీ అమలు వంటి అంశాలపై కసరత్తు జరుగుతుండగానే మధ్యలో ఇటువంటి చిన్న మరియు పెద్ద బకాయిలను క్లియర్ చేయటం వల్ల ఉద్యోగులకు ప్రభుత్వం పట్ల నమ్మకం పెరుగుతోంది. ఇప్పటికే పలు డీఏలను ప్రకటించడం వల్ల ఉద్యోగుల మూల వేతనం పెరిగి, తద్వారా నెలకు వచ్చే జీతం కూడా పెరిగింది. ఇది వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. ప్రతి రూపాయి విలువైనదే అని భావిస్తున్న ఈ తరుణంలో ప్రభుత్వం చేస్తున్న ఈ నిధుల విడుదల ఉద్యోగ వర్గాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. పెండింగ్ అంశాలను ఒక్కొక్కటిగా గుర్తించి ప్రాధాన్యత క్రమంలో నిధులు కేటాయిస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నారు. దీనివల్ల అపరిష్కృతంగా ఉన్న పాత బకాయిలు తగ్గిపోతున్నాయి. ఉద్యోగ కుటుంబాలు సంతోషంగా ఉండాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. భవిష్యత్తులో కూడా మిగిలిన సమస్యలను పరిష్కరిస్తూ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అగ్రతాంబూలం ఇస్తుందని ఆశిద్దాం.
మీ అకౌంట్‌లోకి బకాయిలు జమ అయ్యాయో లేదో మీ పే స్లిప్పులు లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్‌ల ద్వారా అయితే సరిచూసుకోగలరు.